నమస్తే వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్। ఈ వీడియో ఏంటంటే గోదాదేవిని అలానే అయోధ్య నుంచి తెచ్చిన అక్షింతల్ని కూడా ఊరంతా ఊరేగించాము। అది ఈ వీడియో। అయోధ్య అక్షింతలు మా ఊరికి వచ్చాక సనాతన ధర్మం వాళ్ళు మా ఊరి రామాలయంకి అయితే వచ్చారు। రామాలయంలో ఉన్న కొంతమంది భక్తులకి కొన్ని దేవుడి పాటలు అయితే నేర్పించారు। భజన పాటల పుస్తకం కూడా తీసుకువచ్చారు, దాంట్లో నేర్పించారు। जय जय वीणापाणि जय जय महादुर्गा महाकाली महाकाली जय जय महादेवी महाशक्ति महेश्वरी जय जय महादेवी महाशक्ति गोविंदा मां मरोग लेंगे। భజన పాటలు నేర్పించడం అయిపోయిన తర్వాత గోదాదేవి అమ్మవారిని కూడా తీసుకొచ్చారు। అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇంకా పల్లకిని అయితే తీసుకువెళ్తున్నారు ఊరిలోకి। గోదాదేవి అమ్మవారిని ఊరంతా పల్లకి మీద ఊరేగించాము, అలానే మేము కూడా పల్లకిని మోసాము। మా ఇంటి వైపు అయితే గోదాదేవి పల్లకిని తీసుకురాలేదు, కానీ మేము బిందెలతో నీళ్లు హారతికి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము। ఇంకా రాకపోయేసరికి మా అమ్మగారు కొంచెం గట్టిగా అడిగేసరికి ఇంకా మా ఇంటి వైపు అయితే వచ్చారు, మళ్ళీ వెంటనే బ్యాక్ రిటర్న్ చేసుకున్నారు। ఇంకా రామనామం చెప్పుకుంటూ ఊరంతా పల్లకితో ఊరేగించాము గోదాదేవి అమ్మవారిని। ఊరేగించడం అయిపోయాక మళ్ళీ రామాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అందరము। రామాలయంకి వెళ్ళిన తర్వాత గోదాదేవి అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని ఫోటోలు వీడియోలు కూడా తీయించుకున్నాము అందరము। చాలా బాగా జరిగింది అమ్మవారి ఊరేగింపు। దేవుడి నామం చెప్పుకుంటూ అలానే పిల్లలందరూ డ్యాన్సులతో చాలా ఆనందంగా జరుపుకున్నాము అమ్మవారి పల్లకి యాత్ర। ఈ వీడియో అయితే ఇంతే। ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।